అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వరదలు కూడా వర్షాలు కూడా రావడం వల్ల రెండు ప్రభావం వల్ల ఇల్లు కూడా చాలా శిథిలావస్థలో కనిపిస్తున్నాయి. ఇల్లును కూడా యాజ్ ఇస్ వేరీస్ బేసిస్ లో అంటే సైట్ లోనే అక్కడ ఇల్లు రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఆవాసం మార్చకుండా ఆ ఆవాసాన్ని మళ్ళీ కట్టుకోవడానికి ఒక ప్రణాళికలు పెట్టడం జరిగింది. కొంచెం కొంతవరకు నిధులు కూడా రావడం అందే అని జీఎం గారు అంటున్నారు. వచ్చిన నిధుల వరకు పనులు వేగవంతంగా చేయించడం, మిగతా ఇల్లు కూడా తొందరగా నిధులు తెప్పించుకొని పనులు చేసే బాధ్యత కూడా మా పైన ఉంది. కాబట్టి అది కూడా మనం కలిసి చేస్తామనేది ఎమ్మెల్యే గారు నేను మీకు మాట ఇవ్వడం జరుగుతుంది. మూడోది, వాస్తవంగా మీకు కావాల్సిన కొన్ని మౌలిక వసతులు గ్రామాల్లో ఉండాల్సిన మౌలిక వసతులు లేవని గమనించడం జరుగుతుంది. ఏదేదైనా కానీ ఎవరికి ఏ అవసరం ఉన్నా కానీ ఇటువంటి వసతులు స్కూళ్ళైనా, వైకుంఠధామాలైనా, డ్రింకింగ్ వాటర్కైనా ఈ ఖచ్చితంగా ప్రతి గ్రామానికి అద్భుతమైన వసతులు ఉండాలి. ఎందుకంటే జాగాలు పోయాయి, వ్యవసాయ భూములు పోయాయి, వాస్తవం అవసరం వచ్చింది, మీరు ఇచ్చారు, త్యాగం చేశారు. కానీ ఉన్న గ్రామానికి ఆదుకునే బాధ్యత అయితే ఖచ్చితంగా సంస్థ పైన ఉంది, మా పైన ఉంది. ఖచ్చితంగా ఆదుకోవాలి, ఖచ్చితంగా ఆదుకుంటాం. చేయాల్సింది ఏంటనేది గమనిస్తే మొట్టమొదటిగా చూడండి, మేడం గారికి ఇంకొక ప్రోగ్రామ్ లో కూడా చెప్పడం జరిగింది. ఇద్దరు స్కూల్లో, ఆసుపత్రులు అద్భుతంగా ఉండాలి. ఒక సమాజంలో, ఒక గ్రామంలో, ఒక జిల్లాలో స్కూల్లో, ఆసుపత్రులు అద్భుతంగా ఉంటే ప్రజలు నిజంగా అభివృద్ధి పొందగలరు. మిగతా ప్రోగ్రాంలు నడుస్తూనే ఉంటాయి. మిగతా ప్రోగ్రాంలు కొంచెం సమయం తీసుకున్నా ఈ రెండు వసతులు అయితే, ఈ రెండు మౌలిక వసతులు అయితే ఖచ్చితంగా అద్భుతంగా నడిపించే అవసరం ఉందనేది ఎమ్మెల్యే గారు నేను పొద్దున ఇంకో కార్యక్రమంలో మాట్లాడుకోవడం జరిగింది. అదే పద్ధతిగా ఇప్పుడు ఇదే మన స్కూల్లో 300 పిల్లలు ఉన్నారన్నారు. ఖచ్చితంగా ఇక్కడ కావాల్సిన వసతులు ఏంటనేది మీరు నేను మాట్లాడాలి. ఇక్కడ అందించాల్సిన అందాలి. అది డిజిటల్ క్లాస్ రూమ్ అయితే ఏమి, సోలార్ ఫెన్సింగ్ అయితే ఏమి, షెడ్యూల్ అయితే ఏమి, టాయిలెట్ అయితే ఏమి, కిచెన్ షెడ్ అయితే ఏమి, వంటగదులు అయితే ఏమి, అక్కడ చేయడంలో విన్న తర్వాత అక్కడ మిగతా మౌలిక వసతులు కొంత సమయం తీసుకున్నా, మోరీలైనా, రోడ్లైనా ఇక్కడైతే తక్షణమే మనం చేసే అవసరం ఉంది. ఆ బాధ్యతను మీరు నేను ఖచ్చితంగా స్వీకరించాలి. ఎందుకంటే ఒక్కసారి ఒక తరం కోల్పోయారు, వాస్తవంగా లాస్ అయింది. ఎంత లాస్ అవుతుంది, రైతులకు వాళ్ళ జాగాలు ఇస్తే మీకు నాకు నొప్పి తెలియదంటే వాళ్ళకి తెలుస్తుంది. అది ఒప్పుకోవాలి మనం. ఒక్క తరం చేసిన తర్వాత వచ్చే తరం కూడా అదే త్యాగం చేయాలంటే న్యాయంగా కనీసం ఈ వస్తువులను నడిపిస్తే చదివే పిల్లలు బాగా చదువుకుంటారు, మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటారు. అయింది కానీ వచ్చే తరాలను ఆదుకునే బాధ్యత ఉంది. కాబట్టి అది మనం చేయించడానికి ఒక ప్రక్రియ పెట్టుకునే అవసరం ఉంది. ఏం చేయాలనేది ఎమ్మెల్యే గారు నేను మాట్లాడిన తర్వాత, మీరు కూర్చొని మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ చేయించే అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఆఖరిగా కాగితాలు ఇచ్చాయా, జాగ్రత్తగా ఉండి ఒక 10-15-20 నిమిషాలు ఉండాలనే ఓపిక ఉండింది. బట్ ఏదో కాన్ఫరెన్స్ ఉండడం వల్ల మళ్ళీ ఖమ్మంకి రిటర్న్ అయ్యే పని వచ్చింది. ప్రతి కాగితాన్ని జాగ్రత్తగా చూడడం జరుగుతుంది. కాబట్టి అవ్వకండి. చేయగలిగింది పూర్తిగా చేయడం జరుగుతుంది. చేయలేనివి నేను ఎమ్మెల్యే గారు కూర్చొని ఎవరి ద్వారా చేయించాలో మేము మాట్లాడి చేయిస్తాం. కానీ ఎక్కడ కానీ మమ్మల్ని చూసుకోవట్లేదు, మమ్మల్ని పూర్తిగా దృష్టి పెట్టట్లేదనే అధికారుల పైన మీరు ఆలోచన పెట్టకండి. మీరు కూడా మా జిల్లాలో ఉన్నారు, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మా పైన పూర్తిగా ఉంది. ఒక్కసారి రావడం జరిగింది. మన సంప్రదాయంలో ఒక్కసారి వచ్చిన అతిథి మళ్ళీ రావాలనేది ఆలోచన ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన పనులన్నీ మనం గ్రౌండింగ్ చేసుకున్న తర్వాత ఒక నెల లోపల మళ్ళీ వచ్చి ఇవన్నీ పురోగతిని చూడడానికి మళ్ళీ మీ ఎమ్మెల్యే గారు ఎలా వస్తున్నారో అలాగే మేము కూడా వస్తాము. నేను రాకపోతే నా డిప్యూటీ గారు పంపిస్తానని మాటిస్తూ ఇంత కొన్ని మన కంటిన్యూ చర్యలు జీఎం గారు మరి కొన్ని చర్యలు చేశారు. కానీ మనకు అవి సరిపోవు. మొన్న వర్షాకాలం మనం చూసాం, చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. మరి మన వాళ్ళందరూ కూడా ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఉంది. అందుకని మనం మరి గత ప్రత్యేక సర్వే చేసి దానికి తగిన పరిష్కారం చేయాలి, అందరికీ తగిన న్యాయం చేయాలన్న ఉద్దేశంతో నేను కలెక్టర్ గారిని మళ్ళీ ఒకసారి అడగడం జరిగింది. వారు మన విన్నపాన్ని మన్నించి ఈరోజు వచ్చారు. ఆయన స్వయంగా పరిశీలించి సైలో బందర్ కానీ, అంబేద్కర్ నగర్ కానీ, ఎస్సీ బీసీ కాలనీలలో ఉన్న ఇళ్ల పరిస్థితులు, ప్రజల పరిస్థితులు పరిశీలించడం జరిగింది. అలాగే మన వాళ్ళందరూ కూడా రిప్రజెంట్ చేశారు. ఇవన్నీ తగిన దృష్టిలో ఉంచుకొని మీరు తగిన న్యాయం చేయాలి సార్. మీరు సాధ్యమైనంత వరకు వీళ్ళకి తగిన పరిహారం రావాలి. అంతవరకు మేము కూడా వీళ్ళకి అండగా ఉంటాము. మేము కూడా మీ తరఫున మీరు పోరాటాలు చేయడం మేమే ముందుండి మీకు చేస్తూ వస్తున్నాము. ఇక ముందు కూడా అలాగే ఉంటాము. ప్రతి ఒక్కరికి కూడా మరి ఖచ్చితంగా మీకు పరిహారం దొరుకుతుంది, న్యాయం దొరుకుతుందని మరి అందరికీ విన్నవించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.